అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాకినాడ ఏఈ నూకరాజు గారు రాసిన మరణ మృదంగంలో సాదిక్. ముగ్గురు ఆత్మహత్యకు ఒకరి చావుకు కారకుడైన క్రిమినల్ సాదిక్ ఎక్కడ? ఒక క్రిమినల్ కోసం 2 జిల్లా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతను ఆచూకీ చెబితే ప్రత్యేక బహుమతి కూడా ఇస్తామని 2 జిల్లా పోలీసులు చెప్తున్నారు. అసలు ఇంతకీ క్రిమినల్ సాదిక్ ఎవరు? అతని గురించి ఒకసారి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆత్మహత్య కుటుంబ సభ్యులు గల్లెత్తైన కేసులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నూకరాజు తన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డితో ఆదివారం రాత్రి గోదావరిలో దూకిన విషయం అందరికీ తెలిసిందే. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి గత నెల 2వ తేదీన మరణించారు. అయితే తమ కుమారుడి మరణానికి సాదిక్ కారణమని ఆరోపిస్తూ జగదీశ్వర్ రెడ్డి తండ్రి నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తన మనవడు కార్తికేయ రెడ్డితో మాట్లాడగా ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు. సాదిక్తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి అల్లుడు మరణానికి సాదికే కారణమనే కోణంలో అతని చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మరోవైపు గోదావరిలకు దూకే ముందు నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో ఉంచిన 3 కవర్లను పోలీసులు గుర్తించారు. సాదిక్ తనను, తన కుటుంబ సభ్యులను ఎలా వేధించాడనే విషయాన్ని వాటితో ప్రస్తావిస్తూ లెటర్ రాసినట్టుగా భాస్కర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు తన కుమారుడు జగదీష్ రెడ్డిని ఏదో మత్తు మందు ఇచ్చి సాదిక్ ఖాన్ చంపినట్లుగా సౌజన్య ఆ లెటర్లో రాసిందని పోలీసులకు చెప్పారు. సౌజన్య ప్రైవేట్ విషయాలను అడ్డం పెట్టుకుని సాదిక్ బ్లాక్మెయిల్ చేసేవాడని, ఆమె ఫోన్ ట్రాప్ చేసి ఆస్తి కోసం బెదిరించేవాడని, సహకరించకపోతే నూకరాజు కుటుంబాన్ని, మనవణ్ణి, కార్తికేయ రెడ్డిని చంపుతానని బెదిరించేవాడని వాపోయారు. ఈ విషయాన్ని తన కోడలు కుమారుడికి చెప్పినా అతడు తన సాదిక్ కొట్టి చివరికి చంపేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాదిక్ రాక్షస ప్రవర్తన నూకరాజు కుటుంబం నరకం అనిపించిందని, తన కోడలిని ముస్లిం మత ఆచారాలను పాటించాలని, ఇస్లాం పుస్తకాలు చదివి అందులోకి మారాలని తీవ్ర ఒత్తిడి చేస్తూ వాటిని రోజు రాయించేవాడని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితిలో సాదిక్ చెప్పినట్టే సౌజన్య చేసేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటిని, తన కుమారుడు ఫోన్, SBI లాకర్కి, నూకరాజు ఆస్తి పత్రాలు అన్నీ వశపరచినట్లుగా సౌజన్య రాసిన లేఖలు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. జగదీశ్వర్ రెడ్డిని చంపినట్లుగానే తనను, తన తండ్రిని, కుమారుడిని సాదిక్ చంపుతాడని భయంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునేందుకు రాజమండ్రి వెళ్తుండగా లెటర్లో ఆమె తెలిపారన్నారు. ఈ ఫిర్యాదు కారణంగా పోలీసులు క్రైమ్ నంబర్ 2026 BNS సెక్షన్లు 103, 308, 127, 351, 108, 288 కింద కేసు నమోదు చేశారు. సాదిక్ ఖాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు 8 బృందాలు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. అయితే ఇప్పటికీ అతను దొరకపోవడంతో కాకినాడ, రాజమండ్రి పోలీసులు 2 టీములు ఫామ్ చేశాయి. అయితే ఇప్పటి వరకు అతను ఆచూకీ దొరకపోవడంతో కాకినాడ, రాజమండ్రి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. రాజమండ్రి క్రైమ్ DSPని ప్రత్యేక అధికారి నియమించి అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బృందాలన్నీగా విడిపోయి టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా అతనికి తీవ్రంగా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని బృందాలు బాంబే, కొన్ని బృందాలు ఢిల్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతనున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే సాదిక్ ఏ క్షణంలోనే అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరోవైపు సాదిక్ ఆచూకీ తెలిపినా, అదేవిధంగా అడ్రస్ చెప్పినా వాళ్ళకి ప్రత్యేక బహుమతి ఇస్తామంటూ కాకినాడ SP కూడా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే నదిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కానీ ఇప్పటికే నూకరాజు, అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య డెడ్ బాడీలు దొరికిన మీనా డెడ్ బాడీ ఇంకా దొరకపోవడంతో పోలీసులు ఆమె బాడీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే నూకరాజు గారి కుటుంబ ఆత్మహత్య కేసు వెనుక 2 రాష్ట్రాల్లో ప్రజలకి ఒక కలిచి వేసింది. అతని భార్య, కూతురు, కొడుకు ఈ విధంగా దూకడం ఈత వచ్చింది కాబట్టి ఆ పిల్లడు బయట రావడంతో మిగతా 3 చనిపోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద నూకరాజు గారు రాసిన సూసైడ్ నోట్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు కాదు, మగవారు కూడా కలిచివేసింది. దాంతో ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడంతో 2 రాష్ట్రాల పోలీసులతో పాటు 2 జిల్లా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇది కేవలం కాకినాడ, రాజమండ్రి పోలీసులు కాకుండా తెలంగాణ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది.
వీళ్ళిద్దరితో పాటు బాంబే, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లుగా అనుమానం ఉండడంతో అక్కడ కూడా పోలీసులు ఇతని కోసం, సాదిక్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సాదిక్ నేర చరిత్ర ఒకసారి చూస్తే రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని లోపరుచుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఆస్తి కోసం పత్రాలు రాయించుకోవడం అనేది సాదిక్ ఒక హ్యాబిట్ అనేది చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు జరిగిన కథ వేరు, ఇకపై జరుగుతున్న కథ వేరు. నూకరాజ కుటుంబానికి ఆత్మహత్యకు కారకుడైన సాదిక్, అదేవిధంగా అల్లుడు చావుకు కారకుడైన సాదిక్ ఎక్కడ అనేది రెండు రాష్ట్రాల పోలీసులకు ఒక తలనొప్పిగా మారింది. త్వరలోనే సాదిక్ని పట్టుకుంటాం, కేసు మిస్టరీ వేడికొడతామని అంటున్నారు. అయితే సాదిక్ ఒక్కడే చేశాడా, సాదిక్తో పాటు మరి ఎవరైనా చేశారా అనే ప్రశ్నకు మాత్రం సాదిక్ దొరికితేనే విషయం బయటపడుతుంది.